మీ వరకు ఈ వీడియో వచ్చిందంటే మీరు ఇన్స్టిట్యూట్స్ నుండి లక్షల రూపాయలు సేవ్ చేస్తున్నట్లే. ఎలా సేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ ముందుగా ఈ వీడియో చూడండి. దీనికి సంబంధించే ఈ ముందు మీరేం కట్టాల్సిన అవసరం లేదు. జాబ్ వచ్చి అది కూడా వాళ్ళ త్రూ ఆ ఇన్స్టిట్యూషన్ ఆ ఎడ్టెక్ కంపెనీ త్రూ జాబ్ వస్తే మాత్రమే మీరు మీ అమౌంట్ అనేది కట్టాలి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. దీని గురించి ఐటీ స్కాలర్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి, ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి మనం తెలుసుకునే ముందు ఎలిజిబిలిటీ, స్పెషాలిటీ అండ్ ఇది ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, సో ఈ మీరేమన్నా జాబ్ ఎన్ని లక్షల ప్యాకేజ్ వస్తేనే ఫీజు కట్టుకుంటున్నారు దాని గురించి, సో ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది ఇట్ ఈస్ వీడు చెప్తున్నది అంతా పక్కా ఫ్రాడ్ అండ్ స్కామ్. ఎలా అంటే ఇన్నోమాటిక్స్ దగ్గర నుండి రెమ్యునరేషన్ రూపంలో కొంత డబ్బులు అనేది వీడికైతే వస్తుంది. ఈ సివైసి అఫీషియల్స్ నుండి ఒక ఇన్స్టిట్యూట్ కి ప్రమోట్ చేస్తున్నాడంటే ఒక ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ మాత్రమే. ఎందుకంటే వీడు వాళ్ళ దగ్గర రెమ్యునరేషన్ తీసుకొని వాళ్ళ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు. వీడి మాటలు నమ్మి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా మీ కర్మ. దానికి నేను బాధ్యుని కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ దాకా తేవాలని చెప్పేసి నా ఒక చిన్న ప్రయత్నం. సో బీ అవేర్ విత్ జాబ్ ఫ్రాడ్స్ అండ్ జాబ్ స్కామ్స్. జాబ్స్ అనే పేరుతో ఇన్స్టిట్యూట్స్ కి హైప్ తెప్పించి ఇన్స్టిట్యూట్ లో చేర్పించిన తర్వాత జాబ్ రానప్పుడు బాధపడేది మీరే. మరింత ఇన్నోవేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్.